ఈరోజు ఎంతోమంది ఈ బబులోను మాయలో తప్పిపోతున్నారండి. ఫాల్స్ ప్రామిసెస్ అని చెప్తూ వచ్చాను కదా. ఏదో నీకు వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది, ఏదో సాధించేస్తావు, ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా బబులోను నడిపిస్తుంది. రాజులతో సహా దానితో సాంగత్యం చేస్తున్నారంట. రాజులతో సహా. బబులోన్ ప్రామిసెస్ మచ్ ప్లెజర్ వేర్ గాడ్ సేస్ టేక్ ప్లెజర్ ఇన్ మీ. ఆయన కుడి హస్తంలో నిత్య సుఖం అంట. దర్ ఇస్ ప్లెజర్. కానీ దేవుని ప్లెజర్ కాకుండా బబులోన్ ప్లెజర్ కోరావా? ఫోర్నికేషన్ అండ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. జాగ్రత్త. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈరోజు నీలో దేవుని స్థానంలో వేరే ఎవరినన్నా వేరే ఏమన్నా పెట్టేది ఉందా? దేవునితో సమయం గడపకుండా వేరే ఎవరన్నా నీ జోక్యం చేసుకుంటారు అనుకుంటారండి. ఇక్కడ భార్యాభర్తలు అంటే మీకు బాగానే తెలుసు. రోజులు ఎంత చేసినా ప్రేమించే భర్త ప్రేమించే భార్య అన్నప్పుడు ఒకరితో ఒకరి సమయం గడపాలి, ఒకరితో ఒకరు ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి. చూడు, భర్త ఎప్పుడు చూసినా ఊరందరితో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతులే. నిన్ను ప్రేమిస్తారా అంటాడు, నీతో మాట్లాడు. చివరి నువ్వు పడుకునేటప్పుడు కూడా గుడ్ నైట్ చెప్తాను పక్కన కూడా ఉన్నాడు. నువ్వు లేచేటప్పుడు నీ పక్కన ఉన్నాడు, పడుకునేటప్పుడు నీ పక్కన ఉన్నాడు. పొద్దుట్లు వేసింది బయట తిరుగుతావు, ఊరిలో ఉన్న అందరితో మాట్లాడుకుంటాం, ఊరిలో ఉన్న స్త్రీలతో అందరితో మాట్లాడుకుంటాం. ఊరుకుంటారమ్మా భార్యలో చెప్పండి? ఇదిగో నీ భార్య నీ పక్కన ఉండదు, నీ కొరకు ఉండదు. ఊరిలో దారి పోయేవారు అందరికీ ఉంటే ఊరుకుంటాడు. ఎవరన్నా భర్త 3 రోజులు ఉన్నాడు? ఎంతకాలం? హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు? ఈరోజు దేవుడు అదే మాట చాలామందికి చెప్పాల్సిన అవసరం వస్తుంది అనుకుంటున్నా. ఇస్ గాడ్ హ్యావింగ్ టు టెల్ యూ ద సేమ్ వర్డ్? హౌ లాంగ్? అడుగుతున్నానండి. యథార్థంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంతకాలమైంది నిజంగా దేవునితో వ్యక్తిగతంగా సమయం గడిపి? కొంతమంది అంటారు, ఇదిగో ఇట్లా ఆలయంలోకి వచ్చి గడిపాను. ఇదంటాను కుటుంబంగా, పిల్లలు భార్య అందరూ వచ్చి కలుపుతాం వేరు, భార్య సపరేట్గా వచ్చి ఇంటిమేసీ వేరు. కొనని అన్నప్పుడు అక్కడ దేవుడు కలవాలని, దేవుడు మనల్ని ఎరిగి ఉండాలని, మనము ఆయనని ఎరిగి ఉండాలని ఆశపడుతున్నాడు. దట్ ఇంటిమేసీ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ అ ప్రైవేట్ థింగ్. ద ఇంటిమేసీ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈజ్ అ ప్రైవేట్ థింగ్. హౌ ఇంటిమేట్ ఆర్ యూ విత్ గాడ్? ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నావు? పౌలు రాస్తాడు, దట్ ఐ మే నో యూ మోర్ అని రాస్తాడు. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నానయ్యా. ఆ ఎక్కువగా తెలుసుకుంటామో అన్న మాట చూస్తా. తెలుసుకుంటామంటే ఏకాంతంగా, అందరితో కాదు, అందరి ముందు కాదు, అందరితో కలిసి కాదు. ఈరోజు ఎంతోమంది బబులోనుతో గడుపుతూ దేవునికి దూరంగా ఉంటూ, బబులోను ద్వారా ప్లెజర్స్ పొందుకుంటూ, దేవుడిచ్చే సుఖాన్ని పొందుకోకుండా, దేవుడిచ్చిన నిజమైన యథార్థమైన దీవెనలు పొందుకోకుండా అక్రమైన కార్యాలు, అవినీతి కార్యాలు. ఎందుకంటే ఈ బబులోను గురించి మాట్లాడాలంటే ఇది కేవలం ప్లెజర్స్ ఇస్తాం కాదంట, ధనము కూడా ఇస్తుందంట. ఈ బబులోను వేశ్య ఏమి ఇస్తుందంట? ధనం ఇస్తుందంట. అక్కడ చూసినప్పుడు ఎంప్రియో అన్న మాట చూస్తున్నాము. ఈ మాటకు అర్థం ఏంటన్నప్పుడు అది దాని క్రియలను బట్టి, దాని కార్యాలను బట్టి అధికారం ఇస్తుంది అన్నప్పుడు గ్రీక్లో చూస్తే ఇట్ ఈస్ ద వర్డ్ గ్రీడ్. ఏమిస్తుందంట? గ్రీడ్. నీ దురాశల్ని తృప్తిపరుస్తుందంట. ఈరోజు లోకం ఎలాగైపోయింది? ఫోర్బిడన్ ఇస్ గుడ్. మంచి గుడ్ కాదు, మంచి కావాలి కాదు, మంచి చెయ్యి కాదు, చెయ్యొద్దన్నది చెయ్యి, చెయ్యొద్దన్నది అనుభవించు. ఈరోజు ఎవరి తరం ఎలా మారిపోయారండి? ఓ మంచి కార్యం చేస్తానికి ఆశపడతలే, చెయ్యొద్దన్నది చేస్తా. ఎక్సైట్మెంట్ అంటున్నారు. వాట్ ఈస్ ఎక్సైట్మెంట్? పాయిజన్ తాగేటప్పుడు ఎక్సైట్మెంట్ అని చెప్పు. తాగేంతవరకు ఎక్సైట్మెంట్, తాగిన తర్వాత మరణము నిశ్చయము. ఈరోజు ఎంతోమంది బబులోను విషములో నింపబడి ఉన్నారు, బబులోను పాత్రలో కలిసి ఉన్నారు, బబులోను ధనముని ఆశపడుతున్నారు. లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ యూ హ్యావింగ్ మనీ ఆర్ రిచెస్, బికాస్ మెనీ పీపుల్ గెట్ దిస్ రాంగ్. డబ్బు నువ్వు కలిగి ఉంటాం దేవునికి బాధ కాదు. ఇన్ఫ్యాక్ట్ డబ్బు, ధనమునిచ్చేవాడు దేవుడే. ప్రాబ్లం ఎక్కడ తెలుసా?
నువ్వు డబ్బుని ప్రేమిస్తాం ప్రాబ్లం. నువ్వు డబ్బుని ప్రేమించావా, దట్స్ అ సీరియస్ కన్సర్న్. ధనాపేక్ష ప్రతి కీడికి మూల కారణం అంట. ఈరోజు ఎంతోమంది ధనాపేక్షతో బ్రతుకుతున్నారు. ఐ సీ మెనీ బిలీవర్స్, ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ టు టెస్టిఫై దిస్. కొంతమందిని దేవుడు అధికంగా ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో పెట్టారు. అలాంటి వారిని తట్టేటప్పుడు వారికి డబ్బు లెక్కే కాదు, డబ్బు మంచి బానిస అంట. అర్థమైందా? డబ్బుని నువ్వు కరెక్ట్గా వాడితే మంచి బానిస, కానీ డబ్బుని యజమాని చేసేద్దే. డబ్బు యజమాని అయింది అనుకో, ఆ జీవితం అయిపోయింది, ఆ కుటుంబం అయిపోయింది. యేసు ప్రభు చెప్తాడండి మత్తయి సువార్తలో, ఎవరు దేవుణ్ణి సిరిని సేవించలేరు, ఏదన్నా ఒకటే. దేవుడు వాటిని చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నారు, 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. దేర్ ఇస్ దిస్ క్రై. వాట్ ఈస్ దిస్ క్రై? కమ్ అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్. ఈరోజు దేవుడు చెప్పదలుచుకున్నది అంతే మీతో. బబులోన్లో నుండి బయటికి రా, బబులోన్ నుండి బయటికి రా. దేవుడు పిలిపిస్తున్నాడు. ఇదిగో ఈ ప్రకటన గ్రంథం చదువుతూ, బబులోన్ నుండి బయటికి రా, బబులోను ఉగ్రతలను ఉండొద్దు. బబులోన్ నుండి బయటికి రా, బబులోనుతో సాంగత్యము చెయ్యొద్దు. లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఎవరు దేవుణ్ణి లోకాన్ని కలిపి సేవించలేరు. ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు, రీడ్ దిస్ వర్డ్ బ్రదర్, 2 Corinthians 6th chapter verse 14 to 18. Do not be equally yoked with unbelievers. అవిశ్వాసులతో సాంగత్యము చెయ్యొద్దు. వాట్ ఫెలోషిప్ హ్యాస్ ద రైచియస్ విత్ లాలెస్నెస్. నీతి వైపు ఉన్నాను, నీతిని వెంబడిస్తున్నాను అన్న వ్యక్తివి అవినీతితో ఎలాగ సాంగత్యము చేయొచ్చు? వెలుగు చీకటి కలిసి ఉండగలదా? వెలుగు చీకటి కలిసి నిలవగలదా? త్రాగుబోతూ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కలిసి బ్రతకచ్చా? బికాజ్ ఇద్దరు నింపబడ్డారు, వేరే వేరే వాటితో నింపబడ్డారు. అదే సమయంలో చూస్తున్నా, అండ్ వాట్ అకార్డ్ హ్యాస్ క్రైస్ట్ విత్ డూ. ఎవరది? దెయ్యము, దురాత్మ. దేవుని ఆత్మ దురాత్మ కలిసి బ్రతకగలదా? దేవుని ఆత్మ దురాత్మ కలిసి స్నేహం చేయగలదా? ఓ విశ్వాసి, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు అంటే లోకంతో నీకేంటి స్నేహం? ఇదిగో ఇక్కడ నుండి బయటికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నుండి బయటికి వెళ్తావు, ఎవరికి ఫోన్ కొడుతున్నావు? ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు? ఇందుకు వై? యు సీ, కంటిన్యూయింగ్ దిస్ వర్డ్, ఆర్ వాట్ పార్ట్ హ్యాస్ అ బిలీవర్ విత్ అన్ అన్బిలీవర్. విశ్వాసులు అవిశ్వాసులు ఎలాగ కలిసి బ్రతుకుతారు? నేను పలానా స్త్రీని చూశాను, తన అవిశ్వాసి, తనని నేను పెళ్లి చేసుకోవచ్చా? ఏం చెప్పమంటావు? ఎన్నిసార్లు చెప్పమంటావు? మీరు చెప్పండి, చేసుకోవచ్చా? అర్థమైందా? నేను మార్చుకుంటాం కాదు, నిన్నే నువ్వు మార్చుకోలేకపోతున్నావు, ఇంకోళ్ళు ఎవరిని మారుస్తావు? నీ బ్రతికే మారట్లేదు, ఇంకోటి మారుస్తానని ఏంటి గ్యారంటీ? దేవుడు దర్శిస్తూనే కానీ, దేవుడు మారుస్తూనే కానీ, దేవుడు విడిపిస్తూనే కానీ ఎవడు బ్రతుకులో మారో. అండ్ వాట్ అగ్రిమెంట్ హ్యాస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ విత్ ఐడల్స్. ఎంతమంది అంటారు నేను దేవుని ఆలయం అంటారు? ఎందుకంటే డౌట్, చాలామందికి డౌట్ అండి, ఏమన్నా. ఎంతమంది ఇక్కడ రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు అంటే చేతులు ఎందుకు లేసాయి? అంటే అది వేరు ఇది వేరా? మీరు వెలపెట్టి కొనబడిన వారు, యు ఆర్ చోజన్ పీపుల్. ఇదిగో విశ్వాసి, పిలబడిన వాడివి పిలబడినట్టుగా బ్రతుకుతున్నావా? ఏర్పరచబడిన వ్యక్తివి ఏర్పరచబడిన రీతిగా బ్రతుకుతున్నావా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? లేకపోతే బబులోనుతో వ్యభిచారం చేస్తున్నావా? ఎందుకంటే ఈ మాటలు చాలామంది కష్టంగా ఉంటాయి, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఎందుకంటే ఆ మాట చూసినప్పుడు, ఫర్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని ఆలయము నీవు. దేవుడు నీలో ఉన్నాడంటే అపవిత్రతకు చోటిస్తూ ఉండడు. దేవుని నీలో ఉన్నాడు అన్నప్పుడు దేవుణ్ణి బాధ పెట్టద్దే.
నీ ఇంట్లోకి దేవుడు వచ్చిన తర్వాత దెయ్యాన్ని కూడా ఆహ్వానిస్తాను అనొద్దు. దేవుడు ఉన్న తర్వాత దెయ్యాన్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను అనొద్దు. దట్ ఇస్ నాట్ పాసిబుల్. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఏది కావాలో కోరుకో. ఇక్కడ చూసినప్పుడు 8వ వచనం నుండి 10వ వచనం జరిగితే బబులోను తీర్పు సడన్గా ఇన్ 1 hour, యెషయా గ్రంథము 20వ గ్రంథంలో దేవుడు ముందే తీర్పు ప్రకటించిన రీతిగా, దాని తర్వాత బబులోన్ అనే వేశ్యకి ఈ కింగ్డమ్స్ని కంట్రోల్ చేస్తున్న, రాజ్యముల్ని ఏళ్తున్న బబులోనికి తీర్పు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నాము బబులోన్ని ఆశ్రయించిన రాజులు, దాని పొలిటికల్ పవర్స్, వారు బబులోని మీద ఆశ్రయం పెట్టుకున్నారు, వారు నాశనం అవుతామని చూస్తాం. తర్వాత బబులోని నమ్మిన ద కామర్స్, ద సెయిలర్స్, ద వరల్డ్ వైడ్ సిస్టమ్, వారు ఇన్సెక్యూరిటీ, ఫెయిల్యూర్, డ్రాప్, క్రాష్, లాస్ట్లోకి వెళ్తాం చూస్తాం. అదే సమయంలో 20వ వచనంలో చూస్తే పరలోకం ఆనందిస్తుందంట, నీతిమంతులు ఆనందిస్తున్నారంట. You see, many believers ask, when God is going to do justice? Read Revelation. When God takes his vengeance, when he pours out his wrath, even the martyrs says, the martyrs' voices say, he has justified. దేవుడు న్యాయం జరిగించాడు, సంపూర్ణంగా జరిగించాడు, నా పక్షాన కార్యము చేశాడు. హీ హ్యాస్ జస్టిఫైడ్, హీ విల్ జస్టిఫై. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని తీర్పు, దేవుని పేమెంట్, దేవుని సెటిల్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఎవడు మిస్ చేయలేడు. ఈరోజు దేవుని ఆనందంలో ఉంటావా? దాని తర్వాత చివరిగా చూస్తే బబులోను, దాన్ని నమ్మిన రాజులు. బట్ as I finish, here is few points I want to highlight from you. 5th verse to 8th verse, you say, బబులోను అంటుందంట నేను రాణి. ఎక్కడ 5వ వచనం నుండి ఒక్కసారి చదువుతారండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి, దాని క్రియల చొప్పున దానిని రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతులు కలిపి పెట్టుడి. అది నేను రాణిగాను కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, నేను విధవరాల్ని కాను, దుఃఖము చూడనని, నేను దుఃఖము చూడననుకుంటాదంట. నేను రాణిగానే కూర్చుంటాను, నేను విధవరాల్ని కాదు, నేను దుఃఖము చూడననుకుంటానంట. కానీ దేవుడు ఒకే దినంలో తెగుల్ని పంపిస్తున్నాడంట. 9వ వచనంలో దాన్ని తీర్పు వస్తాము, 10వ వచనంలో దాన్ని నాశనం కలుగుతాం చూస్తున్నాము. కానీ 11వ వచనం నుండి చూడండి, దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దేరా. లోకములోని వర్తకులను, లోకంలో ఉన్న వర్తకులను అంటే మర్చెంటైజ్, మర్చెంట్స్, ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన ధూమ్ర దబ్బుమానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యులను, ప్రాణములను ఇక మీదటి ఎవడను కొనడు. ఇక్కడ చూడండి, ఈ బబులోను కేవలం వ్యభిచారి మాత్రం కాదు, కొంటది, అమ్ముతుందంట. అండ్ దట్ ఈస్ వర్ ఐ వాంట్ ఎంఫసైజ్. ఏమంట కొంటుంది? యు నేమ్ ఇట్, ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, యు నేమ్ ఇట్, ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, యు నేమ్ ఇట్, ద పొలిటికల్ సిస్టమ్, యు నేమ్ ఇట్, ద బిజినెసెస్, యు నేమ్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. Babylon is buying, Babylon is selling, including the souls. Read there. అక్కడ చూసినప్పుడు ఆత్మలను కూడా కొంటని నమ్ముతుందంట. ఈరోజు లోకంలో చూడండి ఎంతమంది, హౌ మెనీ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్, హౌ మెనీ స్పోర్ట్స్ మెన్ ఇన్ ద వరల్డ్ చెప్పేది, ఐ హ్యావ్ సోల్డ్ మై సోల్ టు ద డెవిల్.
మొకమాటమే లేదు, దేనికి చెప్పేస్తున్నారు. ఎంతమంది రక్తాలతో నిబంధనలు చేస్తున్నారు, ఎంతమంది ఒకప్పుడు మరుగుపరచబడింది రహస్యంగా, ఇప్పుడు రహస్యంగా అది బహిరంగంగా చెప్పేస్తాం. నేను సాతాన్ని ఆరాధిస్తున్నాను, అందులో ఒక స్త్రీతో నేను సాతాన్నే సేవిస్తాను, ఏంటి నీ ప్రాబ్లం? నా ఆత్మ సాతానికే, నా రక్తం సాతానికే, నేను చేసే సాతాను కొరకే. ఎంతమంది ఇదిగో ఇందా చెప్పాను, సినిమాల్లో కానీ కాన్సర్ట్స్లో కానీ లిటరల్గా విచ్ క్రాఫ్ట్ చేస్తారు. ఎంతమంది ఆ కాన్సర్ట్స్కి వెళ్ళిన వారు అంటారు, అంత ట్రాన్స్ లాగా ఉంది, అక్కడ ఏమైందో కూడా గుర్తు ఉండట్లేదు, ఏం చేసామో కూడా గుర్తు రావట్లేదు. ఒకళ్ళిద్దరు చెప్పేది కాదు, ఒక్కొక్కరు వందల వేల మంది చెప్పేది. అక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సాతానికి అమ్ముడిపోతాయంట, బబులోనికి అమ్ముడిపోతాయంట, బబులోని ఆత్మల్ని ఇస్తాడంట. అందుకని రాత్రికి ఒకడు వైరల్ అయిపోతాడు, రాత్రికి ఒకడు అందరు పిచ్చుకోకల్లా తిరుగుతారు వాళ్ళకి చుట్టూ, చచ్చిపోతారు వాళ్ళ కొరకు. రాత్రికి వై? అక్కడ ఏముండదో బబులోనికి అమ్ముకున్నాడు అంతే. బబులోన్తో వ్యాపారం చేస్తాడు, ఎందుకంటే బబులోన్ దగ్గర ఆత్మలు కూడా ఉన్నాయి కదా. దెర్ ఆర్ సోల్స్ దట్ బాబిలోన్ కెన్ గివ్. ఈరోజు మనుషుడు చూడండి, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాలోవర్స్, లైక్స్, పీపుల్, నేమ్, ఫేమ్, ఆల్ ఆర్ ఫాల్స్. నీకు ఎంతమంది ఫాలో చేస్తాయంటే నీ అవసరతలు ఎవడన్నా ఒకటి వచ్చి నిలబడ్డా చెప్పు? ఒకడు నీ కొరకు ప్రాణం పెట్టగలిగినవాడు ఉన్నాడా చెప్పు? ఒకడు నువ్వు పడితే లేపేవాడు ఉన్నాడా చెప్పు? ఒకడు నువ్వు పడక మీద ఉంటే వచ్చి చూసిపోయేవాడు ఉన్నాడా చెప్పు? ఈరోజు బబులోని చెప్పేది అంత మాయ. ఇంకో I would show as if, I would do as if, I will work as if, but God is saying wake up, set apart, live holy. ఎందుకంటే బబులోన చివరికి ఎంత అమ్ముతాడంట, బబులోని దగ్గర ఎలాంటి వారు ఉంటారంట, యాజకులు ఉంటారంట, సేవకులు కూడా ఉంటారంట. ఎందుకంటే బబులోను అభిషేక తైలం కూడా అమ్ముతుంది, అత్తర్లను కూడా అమ్ముతుంది, ఫ్రాంకిన్సెన్స్ను అమ్ముతుంది. ఒక అభిషేకం కొరకు సిద్ధపరచవలసిన అన్ని బబులోన్ దగ్గర ఉన్నాయి. దర్ ఇస్ ఆల్వేస్ ఎ కౌంటర్ ఫిట్ విత్ ద బబులోన్. ఫాల్స్ అనాయింటింగ్, ఫాల్స్ ఇంపార్టేషన్స్, false prophecies, false tongues. There's much of the false lies, deception is out there. What do you trust? దేవుని వాక్యం చెప్తుంది, test every spirit. You got to test it. Someone will not test it for you. You test it for yourself. ఎవరిని చెప్పాడు కదా నమ్ముతాం కాదు. ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకో. ఒక వ్యక్తి దేవుని ఆత్మ సహాయం వేడుకుంటే, యథార్థంగా దేవుని దగ్గరకు చేరితే దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు లోకము 10 మంది రైట్ అంటే రైట్ అయిపోడు, 10 మంది రాంగ్ అంటే రాంగ్ అయిపోడు. ఎందుకంటే ఎప్పుడు దేవుని రాజ్యానికి విరోధంగా మాట్లాడుతుంది బబులోని, జాగ్రత్త. దేవుని రాజ్యాన్ని ఎప్పుడు దూషించి మాట్లాడుతుంది, జాగ్రత్త. బాబిలోన్ మేక్స్ ఫన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ బాబిలోన్స్ అజెండా. Babylon shows as if you are a Christian, you are a useless person, worthless person, you are broken person అని చూపిస్తుంది. But that's a false. I'm asking you very straightly, can you stand bold? కొంతమంది చూడు మంచి రింగ్ టోన్, నేను కళ్ళారా చూసాను, నిజంగా చెప్తున్నా, మంచి దేవుని పాటలు ఉంటాయి, రింగ్ టోన్లు. ఎప్పుడు ఇంట్లో వస్తే సంతోషపడతారు. అదే 10 మంది ముందు ఒక సూపర్ మార్కెట్లో వచ్చిందనుకో, సైలెంట్, ఎందుకంత సిగ్గు? ఏ క్రైస్తవుడు చెప్పుకుంటాం అంత సిగ్గా? అది నీ కాలేజీలో వస్తుంది సిగ్గా? 10 మంది అవమానపరుచుకుంటా, హేళన చేసుకుంటా, బూతు పాటలు మాట్లాడుకుంటా, పాడుకుంటా ఉంటే నీకు దేవుని పాట వస్తే సిగ్గా? వాట్ ఆర్ యు అషేమ్డ్ ఆఫ్? వాట్ ఆర్ యు అషేమ్డ్ ఆఫ్? ఈరోజు యు ఆర్ స్కేర్డ్. హూ థింక్స్ వాట్? హూ విల్ బీ విత్ మీ? గాడ్ ఇస్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ దెమ్ కికింగ్ యు అవుట్, యు సెట్ అపార్ట్, యూ స్టే ఫార్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు నన్ను తునీకరిస్తారు కాదు, వస్తాను రా బాబు, నా దారి వేరు, నా జీవితం వేరు, నా బ్రతుకు వేరు, నేను చేయవలసింది వేరు, నేను బ్రతకవలసింది వేరు, నేను నీతో బ్రతుకుతానికి లేదు. అందరు పాపం చేశారని పాపంలోకి వెళ్ళొద్దు, పరిశుద్ధంగా కాపాడుకో. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ, కమ్ అవుట్ ఆఫ్ బ్యాబిలోన్ సిస్టమ్, లివ్ హోలీ. ఈరోజు మన జీవితంలో ఇదిగో ఈ బబులోన్ నుండి బయటకు వచ్చిన వారుగా దేవుని రాజ్యం కొరకు జీవించే వారు ఉండాలండి. దయచేసి మన తలను ఉంచుతామా?
తలలోంచి ఒకసారి పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడో పరీక్షించుకోదమ్మా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి దేవుడు నీతో చెప్పేది ఈరోజు? ఇదిగో దాని నుండి బయటికి రా, బబులోను నుండి బయటికి రా. ఏంటి దేవుడు నిన్ను ఏ విషయంలో బయటికి రమ్మంటున్నాడు, ఏ విషయంలో బయటికి రమ్మంటున్నాడు, ఏది విడిచిపెట్టమంటున్నాడు, ఏది విడిచిపెట్టమంటున్నాడు? వాట్ గాడ్ ఇస్ సెయింగ్, లీవ్. ఏంటి అది పట్టుకుని ఉన్నావు? ఏంటి అది దేవునికి విరోధమైంది పట్టుకుని ఉన్నావు? ఏంటి దేవునికి విరోధమైంది ప్రేమిస్తున్నావు? ఏంటి దేవునికి అసహ్యమైంది వెంబడిస్తున్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. అవకాశాలు, తరుణాలు అన్నీ ఇస్తూనే ఉన్నాడండి దేవుడు. ఓ విశ్వాసి, బయటికి రా. లోకంతో సాంగత్యం చేయొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు, బబులోనుతో వ్యభిచారము చేయొద్దు, బబులోనుతో సుఖమును అనుభవించొద్దు. బబులోనికి నాశనం వస్తుంది. దేవుడు తరుణాలు ఇస్తున్నాడండి, అవకాశాలు ఇస్తున్నాడండి, కృపను చూపిస్తున్నాడండి. నీవు ఆయన మీద ఆశ్రయించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు నిన్ను విడువని ఎడబాయనన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను భద్రపరచువాడు, ఆయన సంఘముని భద్రపరచువాడు, ఆయన నిబంధనలను జీవించిన వారిని భద్రపరచువాడు, ఆయనను ఆధారంగా ఆశ్రయంగా చేసుకున్న వారిని భద్రపరిచిన వారు. ఇదిగో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? బబులోను ఆశ్రయిస్తున్నావా? యేసు ప్రభుని ఆశ్రయిస్తున్నావా? డబ్బు ధనాన్ని ఆశ్రయిస్తున్నావా? దేవుని వాగ్దానాలను ఆశ్రయిస్తున్నావా? ఈరోజు స్వార్థం కొరకు బ్రతుకుతున్నావంటే బబులోనులో బ్రతుకుతున్నావు, బబులోను కొరకు బ్రతుకుతున్నావు. యేసు ప్రభు చెప్పిన మాట, ఈ లోకానంతా సంపాదించుకుని తన సొంత ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు, మనం సమాధానంతో బ్రతకాలి, ఆనందంతో బ్రతకాలి, ఆయనలో ఫలించు వారు ఉండాలి. ఇదిగో ఈ సమయం ఇక్కడ ఎవరన్నా నిజంగా హృదయపూర్వకంగా ఒక నిర్ణయం చేస్తూ, దేవా నన్ను ఈ బబులోను నుండి బయటికి తీసుకురాయా, ఈ బబులోను నుండి నన్ను విడిపించు ప్రభువా, ఈ బబులోను అధికారం నుండి నాకు స్వతంత్రత కావాలయ్యా, నా చేయి పట్టుకుని నన్ను నీతి మార్గంలో నడిపించు ప్రభువా అని అడిగేవారు ఉన్నారా? పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇక్కడ వేడుకున్న వారు ఉన్నారా? నిజంగా కావాలంటే మీరు ఉన్న స్థానంలో లేచి నిలబడండి. ప్రార్థనతో మీటింగ్ ముగిస్తున్న మన సమయం అవుతుంది. యథార్థంగా దేవుని దగ్గర నిలబడుతూ చెప్పండి, దేవా నాకు విడుదల కావాలయ్యా. ఏ పాపంలో ఉన్నావో, ఏ రహస్య పాపంలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ చీకటి నిన్ను వెళ్తుందో చెప్పు దేవా, నాకు విడుదల కావాలయ్యా, నాకు స్వతంత్రత కావాలయ్యా. బబులోను నన్ను వెళ్తానికి వీల్లేదు ప్రభువా, ఆ వేశ్య నన్ను వెళ్తానికి వీల్లేదయ్యా, ఆ వేశ్య నా జీవితాన్ని పాడు చేస్తానికి వీల్లేదు ప్రభువా. యేసు ప్రభువా, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. ఇక్కడ ఇంకొన రక్షించబడని వారు, బాప్తిజం తీసుకున్న వారు దేవుని చేతులకు సమర్పించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, బబులోను నుండి వేరుపరచబడు. ఇదిగో గొర్రెపిల్ల రక్త ముద్ర నీ పైన లేకపోతే నీకు రక్షణ మార్గము లేదు. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ నీ పైన లేకపోతే జీవ గ్రంథంలో నీ పేరు లేదు. గొర్రెపిల్ల రక్తం ద్వారా నువ్వు ముద్రించబడకపోతే ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతానికి లేదు. గొర్రెపిల్ల రక్తము ద్వారంగా నువ్వు కడగబడితే మాత్రమే నీ పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. క్రీస్తు రక్తము మాత్రమే నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. నీ నీతి క్రియలు కాదు, క్రీస్తు రక్తం. ఇక్కడ ఇంకొన రక్షించబడని వ్యక్తి అయితే దేవుని అడుగుదావా, నా జీవితం నీ చేతులకు అప్పచెప్తున్నాను, నన్ను బబులోను నుండి విడిపించు. యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, వేడుకుంటున్నామయ్యా, నీ సహాయం వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, help us Holy Spirit. Lead us Lord. ఇదిగో బబులోన్ని ఎదిరించే శక్తి నీ ఉంటే మాత్రమే మాలో ఉంటుంది ప్రభువా. బబులోను డిసెప్షన్, బబులోను మోసము, బబులోను సడక్షన్, వాటిని మేము తప్పించుకోవాలంటే ప్రభువా నీ ఉంటే మాత్రమేనయ్యా. Because your grace that enables us also gives us the power to say no to sin. నీ కృప లేకపోతే మేము పాపాన్ని తృణీకరించలేము కదా ప్రభువా. ఈరోజు వేడుకుంటున్నామయ్యా, ఇక్కడ ఆశతో యథార్థంగా నాకు
సహాయము కావాలని నిలిచున్న ప్రతి ఒక్కరు చూడు, మమ్మల్ని చూడు ప్రభువా, మాకు సహాయం చేయి ప్రభువా. మాకు నీ కృపను వేడుకుంటున్నాము. పాపాన్ని తునీకరించే జీవితం, లోకముని తునీకరించే జీవితం, పాపపు అధికారం నుండి విడుదల కలిగిన జీవితము, స్వతంత్రతతో ధైర్యముగా బ్రతికే జీవితం దయచేయి. ఈరోజు ఎంతోమంది నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నానంటే పాపపు బంధకాల్లో ఉన్నారు ప్రభువా, గ్రహించని వారు ఉన్నారయ్యా. They think they have freedom to do whatever they like, but they are bound to sin and they know not. ఇదిగోనయ్యా నిజమైన స్వతంత్రత, unless the Son sets you free, అప్పుడే కదయ్యా నిజమైన స్వతంత్రత, నిజమైన విడుదల. యేసు ప్రభువా, ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని స్వతంత్రులుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఏ బంధకాలు ఎవరిని బట్టి పీడిస్తానికి వీలు లేదు, ఏ అపవాది అధికారం ఎవరి మీద పనిచేస్తానికి వీలు లేదు, ఏ మోసపరుచు ఆత్మ ఏ మనసుల్ని ఏతానికి వీలు లేదు. ఇప్పుడే పునరుద్ధానపు శక్తి ద్వారంగా ప్రతి చచ్చిన స్థితిలో ఉండి, ప్రతి బంధించబడిన స్థితిలో ఉండి విడుదల కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, పునరుద్ధానుడా, లేపయ్యా, బలపరిచయ్యా, సహాయం చేయయ్యా, ఆదుకో ప్రభువా. ఇదిగో మేము ఎవరు విడబట్టకూడదు, నీ ఉగ్రతకి ఎవరు గురి కాకూడదు. లార్డ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ us to be fruitful, లార్డ్. మేము చేయి పనుల్లో, మేము చేయి కార్యాల్లో, మేము జీవించే జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయి, ఫలించే జీవితాన్ని దయచేయి, శక్తిని దయచేయి, సహాయాన్ని దయచేయి. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అయ్యా ఈ బబులో నుండి వేరుపరచబడాలని మేము జ్ఞాపకం చేసుకుంటానుగా. దేవా, మేమెవరు సొత్తుమి, మా జీవితం ఏంటి గ్రహించేవారుగా మమ్మల్ని చేయి. ఈరోజు ప్రభా అపవాదిని గ్రహిస్తూ నీ వాక్యముల నుండి ఈ వేశ్య అయిన బబులోను గురించి మాట్లాడి, ఆ వేశ్యతో మాకు సాంగత్యం ఉండకూడదు అనేది గ్రహించునగా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల, సమాధానము, నెమ్మది, మార్గదర్శనము, దృష్టి, వెలుగు కలిగిన జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా సమయమైందని మేము ముగించుకుంటున్నా కూడా నీ ఆత్మ కార్యములు మాలో లెట్ ఇట్ రెజనేట్ లార్డ్, రెజనేట్, కొనసాగింపజేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.